డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు అక్క. మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు. చాలా చాలా సంతోషంగా స్వామి గురించి చెప్పుకోవటం అనేది మీకు ఎంత ఆనందం, మాకు వినటం అంతే ఆనందం. మరి సుబ్బారాయుడు షష్ఠి రేపే, ఒకంత లేట్ అయ్యాము. మరి రేపటి రోజుకున్నటువంటి ఆ వైశిష్ట్యం, అలాగే రేపటి రోజున ఎలా వినియోగించుకోవాలి ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మా ఇంటి పెద్ద. ఎలా అయితే గణపతిని మా ఇంటి పిల్లవాడు అనుకుంటాము, మా ఇంటి ఇలవేలుపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నాకు అంటే ఇంటి ఇలవేలుపు మనం తప్పకుండా వినాయకుడికి పువ్వు పెట్టిన తర్వాత ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే పువ్వు పెట్టాలమ్మా అని చెప్పారు మా మామగారు. ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతాను అనమాట. అంటే ఇంటి ఇలవేల్పుని గనక మనం దండం పెట్టుకుంటే మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆయన ఇంటి పెద్దగా ఉండి తీసేస్తాడనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కంచి పరమాచార్య స్వామి వారు కూడా ఇంటి ఇలవేల్పుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సరే, మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకోవడము వల్ల మనకి ఏం దొరుకుతుంది అంటే, ఎప్పుడు కూడా మనకి సమస్యలు ఉన్నాయి కదా, ఎవరికి దండం పెట్టుకుంటే మన ఈ సమస్య తీరుతుంది అని అనుకుంటూ ఉంటాం. మీరు చూస్తే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లింక్ అయి ఉన్న నెంబర్ 6. అవునా కదా, 6 ముఖాలు ఉంటాయి, షణ్ముఖుడు అని అంటూ ఉంటాము. అట్లాగే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లింక్ అయి ఉన్నది కృత్తికా నక్షత్రం. ఓకే, అందుకే మనం కార్తీక మాసము తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటాము అనేది ఖచ్చితం. ఎందుకంటే కృత్తికా నక్షత్రం దగ్గరగా ఉంటుంది కార్తీక మాసం కాబట్టి. మరి మార్గశిర మాసానికి ఉన్న వైశిష్ట్యత ఏమిటి అని అంటే, స్వామివారు సూరపద్మాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి ఆయన మీద విజయం చేకూరింది ఆయనకి రేపటి రోజు అనమాట. కాబట్టి ఆ షష్ఠి అనే దానికి చాలా లింక్ అయి ఉంది. ఎందుకు అని అంటే, మీరు చూస్తే కనుక తిథి ఒకటి, ఆయన షణ్ముఖుడు అని చెప్పి, మరి ఆయనని పూజిస్తే మనకి వచ్చేది ఏంటి అని అంటే కనుక పర్సనల్ లాభం గురించి చెప్దాం. ఫస్ట్ పర్సనల్గా మనకి ఏంటి అంటే అరిషడ్ వర్గాలు అనేవి క్లియర్ అయిపోతాయి. కామ క్రోధ లోభ మద మాత్సర్యములు ఏవైతే మనిషికి చుట్టూరా వైఫై లాగా ఉంటుంటాయో, ఇవాళ రేపు అవే కదా అంతా కూడాను, వైఫై లాగా ఉంటుంటాయి, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మనలో ఉన్న రాక్షసుల్ని స్వామివారు తప్పకుండా సంహరిస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి. అలాగే 6 నెంబర్ అనేసరికి మనం శుక్రుడిని తీసుకుంటాం. అంటే ఏంటి, శుక్రుడు ఏమిస్తారు, వీనస్ ఏమిస్తారు అని అంటే గనక, ఇక్కడ చూస్తే దేవతలకి అధిపతి ఈయన, సైన్యాధిపతి ఈయన, కానీ శుక్రుడిచ్చే లాభాలన్నీ కూడా ఏమిస్తారు అని అంటే లగ్జరీ, ఇల్లు, ఫ్యామిలీ, మంచి రిలేషన్స్, నువ్వు ఏదైతే ఏం నీకు లభిస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అది ధర్మ మార్గంలో లభించడం, ఇదంతా కూడా. ఇప్పుడు ప్రేమ ఉందనుకో, ఫర్ సపోజ్ వాళ్ళని ప్రేమించాలనుకుంటే నువ్వు కేవలం ఒక్కళ్ళనే ప్రేమిస్తావు, భార్యను మాత్రమే ప్రేమిస్తావు అని అదర్ అంటే ఇల్లీగల్ రిలేషన్స్ ఇవన్నీ ఏమీ లేకుండా మనని ధర్మ మార్గంలో నడిపించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే జ్ఞానానికి ప్రతీక. మీరు చూస్తే గనక పరమశివుడికే ఓంకారం గురించి బోధించిన వాడనమాట. అలాగే డిసిప్లిన్ కి ప్రతీక. మా నాన్నగారు కదా అని చెప్పి కూర్చోబెట్టి ఏదో మాట్లాడుకున్నట్టుగా కాదు, లేదు అవపోసన బట్టి అంటాడు. అవునా కదా, ఆచమన బట్టు తర్వాతే నేను చెప్తాను. అంటే డిసిప్లిన్ కి కూడా ఇంపార్టెన్స్. నీకు చిన్నప్పటి నుంచి పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అని అంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. అలాగే పిల్లలు పుట్టాలంటే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. నీకు ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అనేది ఏదీ లేదు. స్వామివారికి ఇక్కడ వాళ్ళు మనం దూరం అవడానికి కారణం ఏంటి అంటే, చాలా నిష్ట కావాలి స్వామికి అనేది. అంటే నిష్ట అనగానే మనం అదేదో మనం గరిష్టంగా మనం అసలు ఇవ్వలేము, ఇంకా మన వల్ల కాని పని అనుకుని మనం అనుకుంటాం అనమాట. అట్లా కాదు. నిష్ట అంటే మానసికంగా ముందు ప్యూర్గా ఉండడం. కరెక్ట్, అది మెయిన్ ఇంపార్టెంట్. స్వామివారిని దైనందిన జీవితంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది ప్రతిరోజు చేస్తే పిల్లలు ఎటువంటి చెడుదారులకి వెళ్ళరు. ఒకటి, చాలా ఒబీడియంట్ గా ఉంటారు పిల్లలు. ఇంకోటి, వాళ్ళకి ఏం కావాలో దాని మీద దృష్టి కేంద్రీకరిస్తారు. నాన్నగారు నాకు ఇది కావాల్సిందే, మీరు ఇవ్వాల్సిందే
అనేది ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతారు. ఇప్పుడు చాలా మాత్రం పిల్లలు కోల్పోయేది ఏంటి, మనం కోల్పోయేది ఏంటంటే ర్యాపో మిస్ అవుతాం. అవును. ఏరా నాకు చెప్పొచ్చు కదరా, నాకు చెప్తే నేను కొనిస్తాను కదా, అవును. నువ్వెందుకంత వెంపర్లాడి వాళ్ళ ఇంటికి ఆ బ్యాట్ కోసం ఎందుకురా వెళ్ళడము, ఇవాళ కాబట్టి నేను రేపు కొనిస్తాను కదా అని చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, నాకు ఇది ఇష్టము అని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకపోవడం. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే పిల్లల దగ్గర నుంచి పెళ్ళవడాని వరకు కూడా ఆయన చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోతారు అని చెప్పొచ్చు. ఒక జీవితం సెటిల్ డౌన్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం అనివార్యం. అవును, అంతే కదా? అంతే. మరి రేపటి రోజున ఏం చేయమంటారు? ఇంకొకటి చెప్తా, ఆ. రాహుకేతువులు ఇబ్బంది పెడుతున్నారు, ఆ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఆరాధన. చేయండి. కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. బుధుడు ఇబ్బంది పెడుతున్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. బుధుడికి కూడా రిలేటెడ్. బుధుడు కూడా మరి జ్ఞానానికి బుద్ధికి ఆయనే కదా. అలాగే గురువు సరిగ్గా లేడండి పిల్లల జాతకంలో, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, ఆయనే గురువు కదా తండ్రికి. అలా ఏది నువ్వు చూసుకో, ఆరోగ్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. మీకు చెవులకు సంబంధించింది ఏదైనా పిల్లలకి వచ్చింది, పుట్టమట్టి తీసుకొచ్చి బంగారం అంటారు, పుట్ట బంగారము అని అంటారు, మట్టి అనుకుంటూ పుట్ట బంగారం తీసుకొచ్చి పిల్లలకి చెవులకి తగిలి సెట్ సెట్ అయిపోతుంది. చెవి ప్రాబ్లం ఎలాంటిదైనా సెట్ అయిపోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్ట బంగారం తీసుకొని వస్తే. అమేజింగ్ అక్క. రైట్. ఇందాక మీరు ఇలవెలుపు అన్నారు కదా, మాకు ఇలవెలుపు ఎవరో తెలియదండి, కాకపోతే మా పేర్లలో నాగా అనేది ఉంది, మేము వంశపార్యపర్యంగా చూస్తున్నాం. నాగా అని ఉంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలవెలుపు అనుకోవచ్చా? అనుకోవచ్చు. నాగా అన్న పేరు మీ పేరుకి తగిలింది అంటే అది పూర్వజన్మ నుంచి వచ్చింది. మీరు చూసి చాలా మంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పుడితే అయ్యో అత్తగారికి గండం అన్న ఫీలింగ్ లో ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అత్త కాదు, వాళ్ళు సర్పెంట్ అంటే పాము ఆరాధన చేసి ఉన్న వాళ్ళట అని క్రితం జన్మలో. మరి ఆరాధన చేసినప్పుడు ఎక్కడో అక్కడ మిస్టేక్ చేయకుండా ఉండంగా మానవ మాత్రంలో అలాంటి మిస్టేక్స్ ని క్లియర్ చేసుకోవడానికి ఆశ్లేష నక్షత్రంలో పుడతారు. కాబట్టి అట్లా దేనికైనా కానీ ఆరాధన అనేది నాగా అని ఉంది అని అంటే పూర్వజన్మ సుకృతంగా మనం భావించి స్వామివారిని తప్పకుండా ఆరాధించాలి. ఒక చిన్న డౌట్, ఇప్పుడు మా ఇంటి ఇలవెలుపు అమ్మగారికి అత్తగారికి కూడా వెంకటేశ్వర స్వామి, అమ్మ అదే చెప్పారు, అత్తయ్య గారు అదే చెప్పారు, మరి నా పేరులో నాగా ఉంది అంటే ఏమిటి, మరి 2 ఇలవెలుపులు అనుకోవాలా? 2 ఇలవేల్పు కాదు, పూర్వజన్మ నుంచి సుకృతంగా నీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసే అదృష్టం నీకు లభించింది కాబట్టి ఆ టైంకి నీకు నాగా అని పెట్టాలని అనిపించింది అని అనుకోవచ్చు. అలాగే కడుపుతూ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి దండం పెట్టుకుంటాం అన్ని విధాలు. ఒక్కొక్కసారి ఏమన్నా అనీజీగా ఉందని చెప్పో, ఏదో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అనుకో అని చెప్పినప్పుడు అనుకుంటాం అనమాట. మాకు అసలు యాక్చువల్గా మైత్రికి ఫస్ట్ బాబు పుడితే, మా ఇంట్లో ఫస్ట్ బాబు పుడితే ఖచ్చితంగా స్వామి పేరే పెట్టుకోవాలి, అదే పేరుతో పిలవాలి కూడా. ఇప్పుడు ఏదో నాగా కలిపేసాం నాకు ఇష్టమైన పేరు అని కాదు. ఇప్పుడు మైత్రి బాబు అనుకో, ఖచ్చితంగా షణ్ముఖ్ అని పెట్టాలి, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెట్టి సుబ్బు అని పిలుచుకోవడమో లేకపోతే షణ్ముఖ్ అని పిలుచుకోవడమో చెయ్యాలి. అయితే నాకు స్వామివారు చాలా పెద్ద ఎత్తున విగ్రహంలో కనిపించారనమాట, చాలా పెద్దగా 6 feet నాగశిల కనపడింది నాకు కలలో. అప్పుడు నేను అనుకున్నా, స్వామి ఆడపిల్లైనా నీ పేరు పెట్టుకుంటాను, వేరేగా పిలుచుకుంటాను, మగ పిల్లాడైతే నీ రూల్ ఉండనే ఉందిగా ఇంట్లో, ఆడపిల్లకి కలపనని మాత్రం నువ్వు అనుకోవద్దని చెప్పాను. మా 2 పిల్లలకి నాగానే నాగా, కానీ పెద్దదానికి కలిపే కాబట్టి చిన్నదానికి కూడా కలిపే. అదే మాకు అలాగే. రైట్. రేపటి రోజున మరి ఏం చేయమంటారు? చిన్నది కృత్తికా నక్షత్రం. రేపటి రోజున మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ చిమ్మిరి నైవేద్యంగా పెట్టాలి. స్వామివారికి నైవేద్యం ఎందుకు పెడతారు అంటే స్వామివారి చిన్న పిల్లాడి రూపంలోనే మనకు కనిపిస్తాడు, అవునా కదా, బాలసుబ్రహ్మణ్యుడు. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారు అని అంటే చిమ్మిలి నైవేద్యము, అట్లాగే అరటిపండు నైవేద్యము, అలాగే మీకు చూస్తే కనుక చలివిడి, చలవ చేస్తుంది స్వామివారికి. చలివిడి పెడితే మనకి చలవ, కడుపు చలవ అంటారు అనమాట. ఈ 3 తప్పకుండా నివేదన చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ ఇష్టం, పులిహార పరమాన్నం ఇవన్నీ మీ ఇష్టం. ఏ టైంలో చేయమంటారు? మార్నింగ్ అవర్స్ లోనే చేసుకోవాలి. తప్పకుండా ఉపవాసం ఉండాలి. మీకు కుదిరితే కనుక తరిగిన కూరలు తినకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. కూరలు తరగకూడదు, ఇట్లా మామూలుగా చిరుముకొని, ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కొంచెం ఇట్లా నొక్కుకొని టమాటా పప్పు చేసుకోవడము, లేదు అంటే కనుక బీన్స్ అవి తీసుకొని ఇట్లా తుంచుకొని చేసుకోవాలి. కత్తి పెట్టి కొయ్యకుండా చేయాలి. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ పొట్లకాయ అనేది తినకుండా ఉండాలి. ఓకే. కరావలంబ స్తోత్రం ఒక్కసారి మీరు చదివి వినిపిస్తే తప్పకుండా నేర్చుకుంటాం, ఇంకా తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే తప్పకుండా. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరావలంబ స్తోత్రం చదువుకుందాం.
హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో శ్రీ సాదిదేవ గణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. దేవాదిదేవ సుత దేవ గణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీశనాథ మమ దేహి కరావలంబం. నిత్యాన్నదాన నిరితాకిల రోగహారిన్ తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవవాచ్య నిజ స్వరూప వల్లీసనాథ మమ దేహి కరావలంబం. క్రౌంచా సురేంద్ర పరికండన శక్తి శూల పాశాది శస్త్ర పరిమండిత దివ్య పాణే శ్రీకుండలీ సధర తుండ సికీంద్రవాహ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. దేవాదిదేవరద మండల మధ్య వేద్య దేవేంద్ర పీఠ నగరం దృఢచాపహస్తం శూరం నిహత్య సురకోటి విరీడ్యమాన వల్లీసనాథ మమ దేహి కరావలంబం. హీరాదిరత్నమణియుక్త కిరీటహార కేయూర కుండలల సత్కామవచాభిరామం. హే వీర తారక జయామర బృందవంద్య వల్లీసనాథ మమ దేహి కరావలంబం. పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయై పంచామృతై ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రై పట్టాభిషిక్త హరియుక్త పరాశనాథ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా కామాది రోగ కలుషీకృత దుష్ట చిత్తం సిక్త్వా తు మామ కళాధార కాంతి కాంత్యా వల్లీసనాథ మమ దేహి కరావలంబం. సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాః తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః. సుబ్రహ్మణ్యాష్టకం ఇదం ప్రాతరుద్ధాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి. ఇది శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం. ఎంత బాగుంటుంది అక్క, మనసుకి ఎంత ప్రశాంతంగా చాలా ఉంటుందో బాగుంటుంది. కరావలంబ స్తోత్రం. అర్థం చూసుకుంటూ చదివితే గనక ఉమ్, ఇంకా చాలా బాగుంటుంది. స్వామివారు నువ్వు చూసావా, ఒకసారి మనము ఆ. అన్నదానము చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ చేద్దాం అని అనుకుంటే ఆ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర చేద్దాం అవును. అని అని అనుకున్నాము. మనం వెళ్ళి చేసేసి వచ్చాము పద్మారావు నగర్. పద్మరావు ఆ. నగర్. అవును ఇక్కడ మీరు చూస్తే గనక నిత్యాన్నదాన నిరిదాకిలే రోగహారిన్, అవును. నిత్యము అన్నదానము చేయువాడా, అఖిల రోగములను హరించుటలో నిమగ్నమై ఉన్నవాడు, తద్వారా భక్తుల కోరికలను తీర్చువాడు, శృతులు అంటే వేదములు ఆగములు యందు చెప్పబడిన ప్రణవానికి నిజమైన స్వరూపము కలిగిన వల్లీశనాథుడు. అద్భుతం. అంటే అన్నం పెట్టడమే కాదు, దానివల్ల వచ్చే రోగాల్ని కూడా, అంటే మనం ఎక్కువగా తినేస్తాము, హెల్దీ ఫుడ్ తినలేదు అన్న బాధ లేకుండా అసలు రోగమే అసలు నిమగ్నమై ఉంటాడట. దాంట్లో రోగాల్ని హరించడంలో ఆయన నిమగ్నమై ఉంటాడు. కాబట్టి తప్పకుండా స్వామివారిని పూజించడం దైనందిన జీవితంలో ఆయన పూజ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మీరు స్వామివారికి దండ ఏంటంటే పువ్వులు అవన్నిటికంటే కూడాను మనము దూదితో దండ చేస్తాం చక్కగా, ఇట్లా మధ్యలో నొక్కి పాలతో ముంచి చేసి మధ్యలో కుంకుమ పూస్తాం. అది వేస్తే స్వామివారికి చాలా ఇష్టం. స్వామి ఎక్కడున్నాడండి మన ఇంట్లో అంటే కనుక చక్కగా గోడకి పసుపు రాసేసి ఈ ఇంటు మార్కులతో పాము వచ్చినట్టుగా ఎర్ర కుంకుమతో వేసేసి అక్కడ దానికే చక్కగా ఇంత చలివిడి తీసుకెళ్లి మూతి దగ్గర పెట్టినట్టు పెట్టి దానికే చక్కగా ఈ మాల వేసేస్తే స్వామివారు మన ఇంట్లో ఉన్నట్టే లెక్క. అద్భుతం. ఆయన ఇంట్లో ఉంటే ఆయన అండ మామూలుగా ఉండదు. పాలు పోయడం కూడా మా అమ్మ రూపాయి కాయిన్ పెట్టి పోసేది పాలు. ధనానికే కూడా అధిపతి ఆయన. ఆయన ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే చాలా ఇష్టం అంట లక్ష్మీ అమ్మవారికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే. అవును, అల్లుడు కదా. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చక్కగా రేపటి రోజున అంగరంగ వైభవంగా స్వామికి ఎన్నెన్నో క్రతువులు చేస్తారు వైదికంగా. గుళ్ళల్లో కూడా దర్శనం మాత్రం చేత కూడా స్వామి అనుగ్రహాన్ని పొందుతారు అని అంటారు. కాబట్టి రేపు అందరూ దర్శించుకుందాం స్వామివారి ఆయుధాన్ని ఒకసారి చూస్తూ. సూపర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. మరొకసారి మీకు సుబ్బారాయుడు షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే అక్క. నమస్తే.